హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ విధంగా ట్రేసింగ్ వేసేసుకున్న తర్వాత జర్దోజీ వర్క్ కోసం పైపింగ్ థ్రెడ్ ని ఒక 15 మినిట్స్ ముందుగానే పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బోర్డర్ అంతా నార్మల్ చైన్ స్టిచ్ తో 2 లైన్స్ స్టిచ్ చేసేసుకుందాము. ఆఫ్టర్ ట్రేసింగ్ ద డిజైన్ I pasted piping thread for the Jardozi work and we will start 2 lines of chain stitch for this all borders. Two lines chain stitch కుట్టేయండి. మీరు ఫస్ట్ లైన్ కుట్టేసిన తర్వాత సెకండ్ లైన్ అనేది ఆపోజిట్ లో కుట్టాలి. మీరు ఏ విధంగా అయితే ఫార్వర్డ్ లో కుట్టారో అదే విధంగా ఫార్వర్డ్ లో కుడితే మీకు అందంగా కనిపించదు. ఈ విధంగా ఆపోజిట్ లో కుట్టుకోవాలి ఎప్పుడైనా. మీరు ఈ ఫ్లవర్ ని కూడా 2 లైన్స్ తో కుట్టేయండి చైన్ స్టిచ్ తో. మనం ఈ విధంగా చైన్ స్టిచ్ తో బార్డర్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫ్రెంచ్ నాట్స్ వేద్దాము. ఆఫ్టర్ ఫినిషింగ్ ద 2 లైన్స్ ఆఫ్ చైన్ స్టిచ్ ఫర్ ద బార్డర్, నౌ వి విల్ స్టార్ట్ ద ఫ్రెంచ్ నాట్స్. మీరు ఈ విధంగా కింద నుంచి థ్రెడ్ తీసేసుకున్నాక మీ లెఫ్ట్ హ్యాండ్ తో ఈ థ్రెడ్ పట్టుకొని ఈ విధంగా మీకు ఎంత లావు కావాలో అంత లావుగా 3 or 4 లైన్స్ వేసుకొని ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో అక్కడే నీడిల్ ని కిందికి దింపండి. ఆఫ్టర్ టేకింగ్ ద థ్రెడ్ ఫ్రమ్ ద బాటమ్ సైడ్, యూ హోల్డ్ ద థ్రెడ్ విత్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రౌండ్ like this 3 times or 4 times, and at the starting point only you pull the thread to the bottom side. ఈ విధంగా మీకు నాట్ వచ్చేస్తుంది. లైక్ దిస్ యూ గెటింగ్ ద నాట్స్. ఈ విధంగా మీరు మొత్తం కుట్టేయండి. లైక్ దిస్ యూ స్టిచ్ ద రిమైనింగ్ పార్ట్.
ఈ విధంగా మీకు ఈ లైన్ అంతా ఫ్రెంచ్ నాట్స్ తో వేసేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ బార్డర్ లైన్ కి 2 లైన్స్ చైన్ స్టిచ్ కుట్టేసుకుందాం. మనం ఈ విధంగా బార్డర్ అంతా కుట్టేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్ లోపల మనం లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ తో ఫిల్ చేద్దాము. ఆఫ్టర్ ఫినిషింగ్ ద బార్డర్ లైన్ వి ఫిల్ ద ఇన్సైడ్ ఆఫ్ ద ఫ్లవర్స్ విత్ ద లాంగ్ ఫ్రెంచ్ నాట్స్.
ఈ విధంగా మనకి మొత్తం ఫ్లవర్స్ బార్డర్స్ కంప్లీట్ అయిపోయింది. మీరు బ్లౌజ్ మీద వర్క్ చేసుకునేటప్పుడు బార్డర్ గా ఇది వేసేసుకొని చుట్టూ ఈ ఫ్లవర్స్ వేస్తే చాలా అందంగా ఉంటుంది. మీకు ఇంకెక్కడైనా కావాలితే ఈ విధంగా బీడ్స్ కూడా పేస్ట్ చేసేసుకోండి. దిస్ ఈజ్ హౌ వి కంప్లీట్ అవర్ ఫైనల్ ఫ్లవర్ విత్ ఫ్రెంచ్ నాట్స్, లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అండ్ జర్దోజీ రింగ్స్. మనం మొత్తంగా ఈ బ్లౌజ్ డిజైన్ లో ఫ్రెంచ్ నాట్స్, లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అండ్ జర్దోజీ రింగ్స్ యూజ్ చేసి బ్లౌజ్ డిజైన్ ని మనం కంప్లీట్ చేసేసుకున్నాం.